అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో వృశ్చిక రాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పరాభవన సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. వీరికి మంచి సంపద అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఖర్చు నియంత్రించడంలో మాత్రము మ్యాక్సిమం ట్రై చేస్తారు. కొన్ని రకాలుగా విఫలం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆదాయం ఖర్చుతో పోల్చుకుంటే ఖర్చు కాస్త నియంత్రణలోనే ఉంటుంది. రాజ్యపూజ్యం పరంగా చూసుకుంటే మర్యాద ఇచ్చేటువంటి వాళ్ళు 2, అవమానించేవారు ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే మన దగ్గర మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే డబ్బులు వస్తే దాచుకోవాలి, కష్టం వస్తే చెప్పుకోవాలి. బయట పరిస్థితులన్నీ కూడా కష్టం వస్తేనే చెప్పుకోకుండా దాచుకుంటున్నాం, డబ్బులు వస్తే చెప్పుకుంటున్నాం. దానివల్ల దిష్టి లాంటివి ఎక్కువ అవడం, వెనకాల మాట్లాడుకోవడం, అసూయపడడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరంలో విపరీతమైనటువంటి మార్పులు చేకూరుతాయి. అపార్థాలకి తావు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థిక ఫలితాలు అధికంగా ఉన్నాయి. దాంట్లో ఊహించని లాభాలు, రహస్య ఆదాయాలు, అంటే ఎవరికి చెప్పకుండా కూడా ఇన్కమ్ సోర్స్ మెయింటైన్ చేయడము, అలాగే ఏమైనా సరే మీడియేటరీషిప్ చేస్తూ డీల్స్ ఏదైనా సరే కమిషనల్ డీల్స్ అన్నీ చేయడము, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆకస్మికమైనటువంటి ఖర్చులు, లీగల్ పరంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఖర్చుల విషయంలో వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా ఏంటంటే వారికి కానీ కుటుంబ సభ్యులకు కానీ అన్నీ కూడా ఆపాదించబడచ్చు. అలాగే అలాగే వ్యాపార సంబంధితమైనటువంటి విషయాలకు వస్తే వీరు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో విపరీతమైనటువంటి మార్పులు చేకూరే అవకాశం ఉంది. ఉన్నటువంటి ప్లేస్ కానీ లేదా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొత్త రంగంలోకి ప్రవేశించే అవకాశం కూడా అధికంగా గోచరిస్తుంది. వీటితో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, టెక్నికల్ రంగంలో ఉంటారో వారందరికీ కూడా యోగ్యమైనటువంటి కాలము. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే ఎవరైనా సరే కాస్త ఫ్రాంచైజీ తీసుకుంటారు ఒకరి దగ్గర నుండి. ఆ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాతకి ఏమైనా చేంజెస్ చేసి ఫ్రాంచైజీ క్లోజ్ చేసి మళ్ళీ నూతనంగా ప్రారంభిస్తారు. కొంచెం ఎథికల్గా తప్పైనప్పటికీ కొంతమందికి మాత్రమే అది అనుకూలంగా మారుతుంది. ఆ పరంగా వీరికి కూడా మారుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే సెక్యూరిటీగా ఉండేటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, లేదంటే ల్యాండ్ కానీ ఇంకేదన్నా సరే కొంచెం సెక్యూర్గా ఉన్న దాంట్లో పెట్టండి తప్ప అనవసరంగా ఎవరన్నా చెబితే మటుకు ఆ పరంగా ఇన్వెస్ట్ చేసేటందుకు వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే పరిశోధనా రంగానికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో పరిశోధనలు చేయడం, లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, మెడికల్, సైకాలజీ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు, వీరందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. ఇక మనం కొన్ని రకాలైనటువంటి లోతుగా అధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు, ఆ పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా గృహిణుల విషయానికి వస్తే మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రశాంతత కోసం అని చెప్పి దేవాలయాలకు వెళ్ళడం, మెడిటేషన్ క్లాసులకు వెళ్ళడం, యోగాలు చేయడం లాంటివి కూడా చేస్తారు. అలాగే వీరి యొక్క వాతావరణం అంతా కూడా వీరి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్లో వాతావరణం అంతా వీరి కోపం వచ్చిందా ఇల్లంతా చికాగ్గానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, బంగారం పని చేసేటువంటి వాళ్ళు, అలాగే ఏవైనా సరే మెకానికల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసేటువంటి వాళ్ళు, మట్టి కుండలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలం. వీరందరూ కూడా ఏంటంటే కష్టించే ప్రతిఫలం పొందాలి. ఈరోజు డబ్బులు రాలేదంటే వారు పనిచేయలేదు అని అర్థం. కాబట్టి ఆ పరంగా వారు కష్టపడతారు కాబట్టి విజయం ఖచ్చితంగా ఉంటుంది. మెకానిక్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటుగా రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక గోప్యంగా వ్యవహారాలు, సీక్రెట్గా వ్యవహారాలు ఏమన్నా డీల్ చేయడం, వీరు ఒక సంస్థలో లేదా ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీ వారితో మాట్లాడడం, దాన్ని చాలా చెడుగా బయటికి పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్ట్రాటజీ పరంగా వెళ్తే వీరికి బాగుంటుంది తప్ప ఈ రాజకీయాలలో ఏదైనా సరే కలుషిత రాజకీయాలు అంత మంచిది కాదు. సినీ రంగానికి సంబంధించిన విషయానికి వస్తే థ్రిల్లర్
మూవీస్ జానర్ చేసేటువంటి వాళ్ళు కానీ, సైన్స్ ఫిక్షన్ వాళ్ళు కానివ్వండి, లేదా కొన్ని డార్క్ రోల్స్, డాక్యుమెంటరీ రోల్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కానీ అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే థ్రిల్లర్, క్రైమ్ స్టోరీస్ చేసేటువంటి రచయితలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి ఎక్కువ శాతం వీరికి అపార్థాలు ఎక్కువ అవుతాయి, అనుమానాలు ఎక్కువ అవుతాయి. ఏదైనా సరే కొన్ని సమస్యలు అంతకుముందు జెన్యున్గా చెప్పేవాళ్ళు దాస్తారు, ఎందుకంటే చెప్పడం వల్ల నాకు నెగిటివే వస్తుంది తప్ప పాజిటివ్ రావట్లేదని. కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే మంచిది, లేదా డైవర్స్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించి తెలివితో కూడినటువంటి సంతానం ఉంటుంది. అద్భుతమైనటువంటి కాలం వారికి కూడా. సంతానం కాని వారికి కూడా ప్రథమార్థంలో కొన్ని ప్రయత్నాల వల్ల, వైద్యపరమైనటువంటి వాటి వలన సంతానం లేని వారికి సంతానం కూడా అందుతుంది. పోటీ పరీక్షల్లో పిల్లలు మంచి విజయం సాధిస్తారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా చూసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి మూత్రపిండ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఆడవాళ్ళైతే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళు, గైనిక్ ఇష్యూస్ ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది తారాస్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వీరు ఆహార విషయాల్లో, వేటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటే అతిగా కారంగా ఉన్న పదార్థాలు కానీ, మసాలా దినుసులు కానీ, ఉప్పుతో చేసినటువంటి పదార్థాలు, ఊరబెట్టిన పదార్థాలు తినడం అంత మంచిది కాదు. ఎక్కువగా నీరు సేవిస్తూ ఉంటే మంచిది. ఈ కుజ సంబంధితమైనటువంటి రాష్ట్రాధిపతిగా ఉన్న వాళ్ళు అగ్నితత్వ రాశిగా చూస్తాం కాబట్టి ఎక్కువ డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ పరంగా వారు జాగ్రత్త వహిస్తే మంచిది. ఓకే గురువుగారు, వాళ్ళకు వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? వీరు వీలైనంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, జంటనాగులకు అభిషేకం చేయడము, ఎక్కడైతే జంటనాగులు ఉంటాయో అక్కడ ప్రదక్షిణాలు చేయడము, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోట ఎక్కడైతే జంటనాగులు ఉంటాయో అక్కడ ప్రదక్షిణాలు చేయడము, అలా వీలైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే వల్లీ దేవసేన సమేతస్య ఏవైనా సరే కళ్యాణం జరిగినప్పుడు కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం ఉన్నటువంటి లాభం ఏమిటంటే, ఏదైనా సరే ప్రమాదం జరగబోతున్నా, అపాయం జరగబోతున్నా ముందుగానే తెలుస్తాయి ఏదో ఒక రూపకంగా. భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే ఆ పరంగా బాగా తెలుస్తాయి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఏది కూడా లోతుగా వెళ్ళి మరీ ఎక్కువగా తెలుసుకోవడం మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే, రాహు యొక్క సంచారం ప్రకారంగా, అలాగే శనిగ్రహ సంచారం ప్రకారంగా ఏంటంటే కష్టం ఎక్కువవుతుంది, స్థిరాస్తి పెరుగుతుంది, లాభం కొన్ని విషయాల్లో సాహసం చేస్తే వస్తుంది, దీర్ఘకాలిక విజయాలు కూడా వస్తాయి. కానీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఒకే రకమైనటువంటి పందాలో, ఒకే రకమైనటువంటి ధోరణిలో మన యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఉంచకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఏంటంటే కుజగ్రహానికి సంబంధించి అభిషేకం చేయడం, అంటే మనకు వాస్తవంగా ఏంటంటే శనికి మాత్రమే తైలాభిషేకం అనేటువంటిది రిజిస్టర్ అయిపోయింది అందరికీ. ప్రతి ఒక్క గ్రహానికి కూడా నూనెతో అభిషేకం చేయొచ్చు. కానీ దాంట్లో శనికి నువ్వుల నూనెతో చేసినట్టు సూర్యుడికి వచ్చేసి సంపెంగ నూనె, ఆ రక్తవర్ణంలో ఉండేటువంటి సంపెంగ నూనె ఉంటుంది కాబట్టి ఆ సంపెంగ నూనెని కుజుడికి కూడా వాడచ్చు. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నూనె ఉంటుంది. చంద్రుడికి అయితే కొబ్బరి నూనె, శుక్రుడికి కూడా కొబ్బరి నూనె. ఇలా బుధగ్రహానికి వచ్చేసరికి పీతవర్ణంతో ఏ ఉంటాయి ఎక్కువగా అంటే మనకి డ్రై ఫ్రూట్తో చేసినటువంటి ఆయిల్స్ ఉంటాయి, బాదం నూనె లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా వాడచ్చు ఈ యొక్క బుధుడికి. రాహుగ్రహానికి కానీ కేతువుకు కానీ మనం అభిషేకం చేయాలి అన్నప్పుడు బాదం నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవుని ఈ కలిపిన పదార్థాలతోని ఈ పాపగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాపగ్రహాల కింద పరిగణలోకి తీసుకుంటారు, రాహు కేతువుల్ని, కాబట్టి వాటితో చేయాలి. ఇలా మనం గ్రహాలకి నూనెతో అభిషేకం చేయొచ్చు. చాలామంది విగ్రహాన్ని పాముతూ ఉంటారు, ఎప్పుడు కూడా అలా చేయడం మంచిది కాదు. ఏ విగ్రహాన్ని మనం చేతితో తాకి రుద్దడం లాంటివి చేయకుండా ఉంటే మంచిది. సో ఈ ప్రకారంగా ఈ రాశి వాళ్ళు ఇవన్నీ కూడా చేసుకోవడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.